హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో క్యారమెల్ టీ చూపించబోతున్నాను. మార్నింగ్ లేవగానే చాలామందికి టీ పడింది, ఏ పని చేయరు. సో అలాంటి వాళ్ళ కోసం, టీ లవర్స్ కోసం అనమాట. క్యారమెల్ టీకి కావాల్సినవి ఇలాచీ అండ్ మిరియాలు, షుగరు పొడి చేశాను, అండ్ మిల్క్, టీ పౌడరు, అల్లం ముక్కలు అండ్ షుగర్. ఇవి కావాల్సినవి అనమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, హైరాణ పడాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా బాగుంటుంది. రెగ్యులర్గా మనం తీసుకునే టీ కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఒక స్పూను టీ పొడి నాన్ స్టిక్ ప్యాన్లో స్టవ్ వెలిగించి, నాన్ స్టిక్ ప్యాన్ అయినా పర్వాలేదు, మనం టీ పెట్టుకునేదైనా పర్వాలేదు, ఒక స్పూను టీ పొడి అండ్ ఒక స్పూను షుగర్ యాడ్ చేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. రెండు కూడా కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు, షుగర్ మనం వేసాం కదా, అది కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే క్యారమెల్లా రావాలి. లైక్ థిక్ పంచదార పాకం, ఒక టేబుల్ స్పూను వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ పంచదార అంతా కరిగి థిక్గా అయిపోతుందన్నమాట. లైక్ టీ పొడి కూడా మిక్స్ అయ్యి క్యారమెల్లా అయిపోతుంది. బాగా పాకం వచ్చేయాలన్నమాట. క్యారమెల్ అంటే మనకి కొంచెం లైట్గా గోల్డ్ కలర్లా మారిపోయి బాగా స్పూన్కి అంటుకుపోయే విధంగా గమ్లా వచ్చేసేయాలన్నమాట. అప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి. ఇదంతా కూడా ఒక 2 మినిట్స్ పడుతుంది అది క్యారమెల్లా మారడానికి. చాలా బాగుంటుందండి టేస్ట్. ఎప్పుడు మనం రెగ్యులర్గా టీ తాగుతూ ఉంటాం కదా, సో అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇలా కూడా ట్రై చేసి చూడండి, ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఇలా చేస్తున్నాను అనమాట. సో ఇది కొంచెం మనకి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేసింది, చూసారా, మనకి స్పూన్కి అంటుకుపోతుంది. ఇంకా మెల్ట్ అయిపోతుంది అనమాట. బాగా జిగురులాగా వచ్చేసి మొత్తం షుగర్ అంతా కరిగిపోయి క్యారమెల్ రెడీ అయిపోతుంది. ఈ ప్రాసెస్ జరగడానికి 2-3 మినిట్స్ టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా చేసుకోవాలి. మరీ ఎక్కువైనా మాడిపోతుంది. జస్ట్ ఆ స్పూన్కి అంటుకుంది చూసారా, అలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను, అవి వేసేసుకొని ఈ క్యారమెల్ అంతా కూడా మిల్క్లో యాడ్ అయిపోవాలన్నమాట. మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఈ టీ ఏంటంటే ఎంత మరిగితే అంత బాగుంటుంది. ఉత్తిని పాలు పోసేసి కలర్ వచ్చేసింది కదా అని దించేయకూడదు అనమాట. మార్నింగ్ లేవగానే చాలామందికి టీ కాఫీలు అలవాటు కదా, అలాంటి వాళ్ళ కోసం అనమాట. ఇప్పుడు చిన్న టేబుల్ స్పూను అల్లం ముక్కలు వేసాను, ఒక చిన్న టేబుల్ స్పూను ఇలాచీ పౌడర్ కూడా వేసాను. ఇలాచీ అండ్ మిరియాలు, షుగర్ కలిపి పౌడర్ చేశాను అనమాట. ఇందులోకి చాలా బాగుంటుంది, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట. బాగా మరిగిపోయి మనకి కలర్ రావాలి. కలర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు టీ నెట్లోకి వడపోసుకొని ఇప్పుడు మనం తాగే కప్లోకి సర్వ్ చేసుకుంటే క్యారమెల్ టీ రెడీ అయిపోతుంది. మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.